ఒకటి ఇప్పుడు ఏందంటే ఎలక్షన్ల ముందు మనకి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏందంటే రాజకీయాలు సవాల ఏందంటే పథకాలు అనౌన్స్ చేస్తుండ్రు ఏది వాటిని ఆకర్షించి జనాలు వచ్చేసి మామూలుగా ఓట్లు వేస్తారని చెప్పి ఏదో సూపర్ సిక్స్ అమలు చేశారు. ఏది అమలు చేయడం మీన్స్ ఇది పథక ప్రకటించారు. సూపర్ సిక్స్ ప్రకటించిన తర్వాత వాటిల్లో కనీసం ఏమన్నారు, బస్ ఫ్రీ అన్నారు. ఇప్పటికీ 6 months కంప్లీట్ అనమాట. కంప్లీట్ అయితే ఏ రోజన్నా కనీసం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పెద్దానికి నాది రెస్పాన్సిబిలిటీ అన్నాడు. వాడు ఏమన్నా ఈరోజు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కనీసం నేను ఇది చేస్తున్నాను, ఇది చేపిస్తున్నాను ప్రభుత్వంతో. ప్రభుత్వంలో మెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్లస్ సెంట్రల్ కూడా మన వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే మన వాళ్ళని బేస్ చేసుకొని, మన ఏపీని బేస్ చేసుకొని సెంట్రల్ కూడా కీ రోల్ పోషిస్తుంది అధికారంలో. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ కావాల్సి వచ్చిందన్నమాట. సో వీళ్ళు ఈ రకంగా సూపర్ సిక్స్ అసలు కనీసం సూపర్ సిక్స్లో కనీసం 2 3 ఏదైనా ఫుల్ ఫినిష్డ్గా చేశారంటే ఏదీ లేదు. కనీసం ఈ గ్యాస్ కానీ, ఈ బస్సు కానీ ఏదైనా ఒక్కటి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, ఏదో పెన్షన్ పెంచారు, అది కూడా ఏంది మళ్ళీ తీసేస్తా ఉన్నారు అనర్హులకి అది ఇదని. ఇప్పుడు అనర్హులు అంటే ఇంతకుముందు ఉంటారు లేరు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చూసుకోవాలి, చేసుకొని దాన్ని ప్రకటించుకునే ముందే దానికి ఒక లెక్క పద్ధతి అనేది ఉంటుంది. ఏదీ లేకుండా ఏదో తూతు మంత్రంగా సూపర్ సిక్స్ ఇచ్చేసి దానికి ఏదో మేము గెలిస్తే సరిపోతే అనే లెక్కలో ఇచ్చారు తప్పితే సూపర్ సిక్స్ అనేది వాళ్ళు ఏదో ప్రకటించి ప్రజలకు న్యాయం చేద్దామనేది ఎప్పుడైతే ఇవ్వలేదు. వాళ్ళు దాన్ని నేను వీలైనంత త్వరగా ఇస్తే ఏది సూపర్ సిక్స్ అమలు అయితే దాన్ని ప్రజలు అర్థం చేసుకొని గ్యాదర్ చేసుకొని ప్రజలు వచ్చేసి దాన్ని కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.